డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. చిలకలూరుపేట పట్టణం జాతీయ రహదారి ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో పాత గోశాల స్థానంలో నూతనంగా గోశాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దేవాలయంలో గోవులను పూజించడం ఎంతో విశిష్టమైందని అన్నారు. పాత గోశాల స్థానంలో నూతనంగా గోశాల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాగబైరు జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానం చిన్నపస్మర్రు చిలకలూరుపేట. ప్రతి దేవాలయంలో కూడా గోశాల తప్పనిసరి అనేది ఆది కాలం నుంచి, పురాతన కాలం నుంచి కూడా పెద్దలు చెప్పిన విషయం. అలాగే మన దేవాలయంలో మనకి ఎటువంటి స్థిరాస్తులు, నెలసరి ఆదాయాలు ఏమీ లేకపోయినా కూడా భక్తులే భగవంతుడి ఆస్తి అనేటువంటి నినాదంతో ముందుకు సాగుతున్న మన దేవాలయంలో దాతల సహకారంతో, దాతల చేత సమర్పించబడినటువంటి గోశాలను అభివృద్ధి పరుస్తూ ఉన్నాము. ఒక గోవుతో మొదలైన మన దేవాలయంలో నేడు మొత్తం ఒక కోడెదూడ, 6 ఆవులతో మొత్తం 7 గోవులు ఉన్నాయి మన దేవాలయంలో. ఈ యొక్క 7 గోవులకి సరిపోయే విధంగా పాత షెడ్డు లేనందున అది టెంపరీగా తాత్కాలికంగా ఈ షెడ్డు కావడంతో, ఎల్లుగడ్డి కప్పు తాత్కాలికంగా ఇది కావడంతో ఈరోజు మన దేవాలయంలో కొత్తగా ఆవుల దొడ్డికి షెడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క షెడ్డు యొక్క నిర్మాణం కొలతలు 44-28 కొలతల్లో వస్తుంది. చాలా చక్కగా విశాలంగా వస్తుంది. 7 గోవులకు కూడా దీనిలోనే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే గోవుల దగ్గర ఉండేటువంటి దంటకు కూడా ఒక గది ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాము. స్వామివారి సేవలో, గోసేవలో పాల్గొంటూ భక్తులు సహకరించి, ఈ యొక్క ఆవుల దొడ్డుకు సహకరించి స్వామివారి కృపకు, అలాగే గోమాతల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపస్మర్రు చిలకలూరుపేట. స్వామియే శరణమయ్యప్ప. గ్యాప్ రాకుండా ఎక్కడ అవసరం వద్దని చెప్తున్నాం.